నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో అద్భుతమైన పర్వదినమే కోటి సోమవారం. కోటి సోమవారం రోజున కనుక ఆ స్వామివారిని పూజించినట్లయితే కోటి సోమవారాలు చేసినంత పూజా ఫలితం అయితే మనకు లభిస్తుందండి. అయితే ఈ కోటి సోమవారం రోజున ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి, అసలు ఈ కోటి సోమవారం ఏ రోజు వచ్చింది, మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ రోజు ముఖ్యంగా పెట్టవలసిన దీపం ఏమిటి, స్వామివారికి పూజ చేయవలసిన సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం చాలా సింపుల్గా ఉంటుంది. అందరూ చేసుకునే విధంగానే మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలే చాలా విశేషం అనుకుంటే ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం ఇంకా విశేషం అండి. శ్రవణ నక్షత్రం సోమవారం రెండూ కలిసి వచ్చిన రోజునే కోటి సోమవారం అని అంటారు. అయితే ఇలా చాలా అరుదుగా వస్తుందండి. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అండి. ఇంకా సోమవారం శివయ్యకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలగలిసి వచ్చిన రోజునే కోటి సోమవారం అని అంటారు. అయితే ఇక్కడ దీనికి అర్థం శివకేశవులకి భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పడమే ఈ కోటి సోమవారానికి అర్థం. అందుకని ఈ రోజున ఆ శివకేశవుల్ని ఇద్దరిని కూడా మనం పూజిస్తే కోటి రెట్లు సంపూర్ణ పూజా ఫలితం మనకి దక్కుతుంది. అయితే ఈ మాసంలో మనకి శ్రవణ నక్షత్రం ఏ రోజు వచ్చినా సరే కోటి సోమవారంగా జరుపుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం శ్రవణ నక్షత్రం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 1:32 ప్రారంభమై అక్టోబర్ 30వ తేదీన మధ్యాహ్నం 2:19 శ్రవణ నక్షత్రం ముగుస్తుందండి. ఏ రోజైతే శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో ఉంటుందో ఆ రోజే కోటి సోమవారంగా జరుపుకోవాలి. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి కోటి సోమవారం 2025 అక్టోబర్ 30వ తేదీన గురువారం వస్తుందండి. అంటే రేపే రాబోతుంది. ఇంకా స్వామివారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి, పూజ సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా అయితే ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు అండి. పూజా మందిరంలో చేసుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే మనకి శివకేశవుడు అలాగే వినాయకుడు అందరూ కూడా మనకి పూజా మందిరంలోనే ఉంటారు కాబట్టి పూజా మందిరంలోనే చేసుకోండి. ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. ఆ తర్వాత పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు పూజ ఉదయమైనా సరే చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు అండి. ఉదయం అయితే తెల్లవారుకు ముందే 5 గంటల లోపే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే సాయంత్రం అయితే 6 గంటల తర్వాత పూజనైతే చేసుకోవచ్చు. సాయంత్రానికి శ్రవణ నక్షత్రం లేదు కదండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. లేకపోయినా పర్వాలేదండి. ఈ రోజు అంతా కూడా మనం కోటి సోమవారంగానే పరిగణిస్తాం కాబట్టి మీరు సాయంత్రం అయినా సరే పూజ చేసుకోవచ్చు. అయితే కోటి సోమవారం రోజున పూజలో వెంకటేశ్వర స్వామివారిని పెట్టాలా లేదంటే శివయ్యని పెట్టాలనంటే ఏ దేవుడి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు అండి. మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే శివ పార్వతుల ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఇద్దరు ఫోటోలు ఉన్నాయండి అన్నా సరే ఇలా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు అండి. పూజా మందిరంలో అయితే మనకి అందరూ దేవుళ్ళు ఉంటారు కాబట్టి అందుకని పూజా మందిరంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి అందుకని అందంగా అలంకరించండి. ఇంకా శివయ్యనైతే రుద్రాక్ష మాలలతో కానీ పువ్వులతో కానీ అలంకరించవచ్చు. ఇంకా పూజలో స్వామివార్ల విగ్రహాలన్నీ కూడా పెట్టుకుంటున్నానండి. వినాయకుడి విగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీదేవి, శివయ్య, అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారు, ఇలా మీ దగ్గర ఏ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు పూజలో పెట్టుకోండి. మా దగ్గర ఏ విగ్రహాలు లేవండి అని అనుకుంటే చక్కగా మీరు పెట్టుకున్న ఆ స్వామివార్ల ఫోటోల దగ్గర మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ కోటి సోమవారం రోజున మనం చేసే స్నానాలు, దానాలు, పూజలు, ఉపవాసాలు మనం ఏమి చేస్తే అవన్నీ కూడా కోటి ఫలితాలను ఇస్తాయని అంటారండి. అలాగే కోటి సోమవారాలు చేసిన ఫలితం కూడా మనకి దక్కుతుందని అంటారు. అందుకనే కార్తీక మాసంలో ఏ రోజు మిస్ అయినా సరే ఈ కోటి సోమవారం రోజున మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ రోజున తప్పకుండా స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే గుడికి వెళ్ళి గుడిలో కూడా స్వామివారిని దర్శించుకొని ఉపవాసం ఉండి మీ స్తోమత బట్టి ఎవరికైనా లేని వారికి దానం చేయండి. చాలా చాలా మంచిది. ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ఇష్టమైన పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఇవి 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ ప్రమిదల్లో ఆవు నెయ్యి ఉంటే వేయండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఆ స్వామివారికి ఇష్టమైన పసుపు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇప్పుడు ఏకహారతతో దీపారాధన చేయాలండి. మనం పెట్టుకున్న ఈ పిండి ప్రమిదలన్నీ కూడా వెలిగించేసుకోవాలి. వీటితో పాటుగా మీరు ఏవైనా దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అయితే వీటితో పాటుగా ఇంకొక దీపం పెట్టాలండి. ఆ శివయ్యకి ఎంత ఇష్టమైన దీపం, ఆ దీపం కూడా ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ముందుగా అయితే ఇలా దీపారాధన
దీపారాధన చేసేసుకొని ఆ దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న స్వామి అమ్మవార్ల విగ్రహాలన్నింటికీ కూడా అభిషేకం అయితే చేయాలి. ఈరోజు స్వామివార్లకి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గరున్న నీటితో కానీ పాలుతో కానీ పంచామృతాలతో కానీ తులసి దళం ఉంచినటువంటి నీటితో కానీ మారేడు దళాలు ఉంచినటువంటి జలంతో కానీ ఆ స్వామివార్లకి అభిషేకం చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకని మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు అభిషేకం అయితే చేయండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేకపోయినట్లయితే మీరు పెట్టుకున్న ఆ స్వామి అమ్మవార్ల ఫోటోలకి మీరు తీసుకున్న జలాన్ని ఆకుతో కానీ పువ్వుతో కానీ చిలకరించండి. లేదంటే మీరు గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి అభిషేకం అయితే చేయించుకోవచ్చు. ఈరోజు శివకేశవులకు అభిషేకం చేసినట్లయితే 1,000,000 రెట్లు అభిషేకం చేసిన ఫలం అయితే మనకు లభిస్తుందండి. ఒక్క పూజే కాదండి, మనం ఈరోజు ఏం చేసినా సరే 1,000,000 రెట్లు ఫలాన్ని అయితే పొందవచ్చు. మీ దగ్గర ఏముంటే వాటితో అభిషేకం చేయొచ్చండి. ఏమీ లేకపోతే కనీసం నీటితో అయినా సరే ఆ స్వామివారిని అభిషేకించవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లని మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసినటువంటి ఈ ద్రవ్యాలని మీరు ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయచ్చు. ఈ కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు భోజనం కానీ లేదంటే ఏదైనా టిఫిన్ కానీ చేయవచ్చు. ఈ రోజు ఉపవాసం ఉంటే 1,000,000 సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం అయితే దక్కుతుందండి. ఆరోగ్యరీత్యా మేము ఉపవాసం ఉండలేమండి అని అనుకునేవారు రేపు తెల్లవారుజామునే మీరు పూజ చేసేసుకున్న తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. మీరు సాత్వికమైన భోజనం మితంగా తీసుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంది ఉపవాసం ఉంటాము అని అనుకునే వారైతే తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఆ శివకేశవుల్ని అయితే పూజించండి. ఉపవాసం ఉండేవారు అంత కటుకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు పళ్ళు నీళ్లు కొబ్బరి నీళ్ళు ఇలా ఏమైనా సరే తీసుకోవచ్చు. ఇంకా టీ కాఫీలు తీసుకునేవారు కూడా తీసుకోవచ్చు. ఈరోజు శివాలయంలో కనుక దీపారాధన చేస్తే 1,000,000 కార్తీక సోమవారాలు దీపారాధన చేసిన ఫలితం అయితే మనకి దక్కుతుందండి. ఈ ఒక్క రోజు 1,000,000 సోమవారం రోజున చేసే నది స్నానం 16,000 సంవత్సరాలు గంగా స్నానం చేసిన దానితో సమానమని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని ఈ రోజున పూజ స్నానం దానం ఏవి కూడా మిస్ చేయకండి. మీకున్నంతలో పూజ చేసుకోండి. మీ శక్తి మేర దానాలు చేయండి. ఎంత ఎక్కువ వీలైతే అన్ని దీపాలు అయితే పెట్టండి. ఇంకా ఇక్కడ నేను స్వామి అమ్మవార్లందరినీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నానండి. అలాగే మీ దగ్గర ఉన్న పువ్వులతో కూడా స్వామి అమ్మవార్లని అందంగా అలంకరించేసుకోండి. ఇలా అలంకరించేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు దీపదోప నైవేద్యాలతో సహా ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోగలిగితే చదువుకోండి. లేదంటే ఆ స్వామివారి ఎంతో శక్తివంతమైన 21 నామాలు అయితే ఉన్నాయండి. అవైనా సరే చదువుకోండి. లేదంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని ఆ స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. మీరు ఇంట్లో తయారు చేసినటువంటి నైవేద్యాలు కానీ పళ్ళు కానీ బెల్లం కానీ ఇలా ఏదైనా సరే నైవేద్యం పెట్టి హారతనిచ్చి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. వినాయకుడి పూజ పూర్తి చేసుకున్న తర్వాత శివకేశవులను అయితే పూజించాలి. ముందుగా ఆ స్వామి అమ్మవార్ల పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ స్వామివారికి ఇలా కొబ్బరికాయ పట్టుకొని ఆ శివయ్యకి మీ మదిలో ఉన్న సంకల్పాన్ని ఆ స్వామివారికి తెలియజేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ కొబ్బరికాయని 2 ముక్కలుగా పగలగొట్టి పీచుని అంతటిని కూడా తీసేయండి. ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాంట్లో 3 గుప్పెట్లు బియ్యం వేసుకొని పసుపు కుంకుమలు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పగలగొట్టిన కొబ్బరికాయ 2 ముక్కలు అవుతుంది కదండి. వీటిలో మనకి కింద ఉన్న కొబ్బరికాయకి 3 కొళ్ళు ఉంటాయండి. ఆ కొళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చెక్కనే మనం దీపానికి అయితే వాడాలి. ఇంకొక కొబ్బరి చెక్క అయితే మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఈ విధంగా కొబ్బరి చెక్క పైన స్వామివారి నామాలు అయితే వేసుకోవాలండి. మీరు విభూతితో అయినా చందనంతో అయినా సరే నామాలు వేసుకొని కుంకుమతో బొట్టు అయితే పెట్టండి. ఇప్పుడు ఈ కొబ్బరి చెక్కని ఈ బియ్యంలో ఉంచుకొని దీంట్లో ఆవు నెయ్యి కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలండి. ఆ శివయ్య 3 కన్నులు కలవాడు కదండి. అందుకని ఈ 3 కన్నుల చెక్కలో 3 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన అయితే చేయాలి. ఆ తర్వాత మీ దగ్గరున్న పువ్వులతో ఈ దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఈ రోజు ఈ నారికేల దీపం పెట్టడం వలన ఆ
ముక్కంటి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇప్పుడు ఏకాహారతతో ఈ నారికేళ దీపాన్ని వెలిగించి ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ శివకేశవులు పూజనైతే ప్రారంభించాలి. శివయ్యకి ఎంతో ఇష్టమైన బిలవ పత్రాలతో కానీ, రుద్రాక్షలతో కానీ, లేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూతితో కానీ, లేదంటే శ్వేత అక్షింతలతో, పువ్వులతో, దేంతో అయినా సరే ఆ స్వామివారిని పూజించండి. ఇంకా వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో, పసుపు పువ్వులతో, పసుపు అక్షింతలతో స్వామివారిని పూజించాలి. ఇంకా స్వామివారికి సంబంధించిన మంత్రాలు కానీ, శివకేశవుల అష్టోత్తరాలు కానీ, గోవింద నామాలు కానీ, శివ పంచాక్షరి స్తోత్రాలు, లింగాష్టకం, బిలవాష్టకం, ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే ఓం నమ శివాయ కానీ, లేదంటే కార్తీక దామోదరాయ నమో నమః అని కానీ మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు రూపంలో దర్శనమిస్తారండి. అందుకని ఆ స్వామివారి నామం తలుచుకొని పూజనైతే చేసుకోవాలి. ఈ కోటి సోమవారం రోజు శివాలయంలో బ్రాహ్మణులకి దీపదానం కానీ, వస్త్రదానం కానీ, సాలగ్రామం దానం కానీ, గోదానం కానీ చేయడం వలన కోటి సోమవారాలు శివుణ్ణి ఆరాధించిన ఫలితం అయితే కలుగుతుంది. అలాగే ఈరోజు లేని వారికి అన్నదానం చేయడం వలన కూడా కైలాస ప్రాప్తి కలుగుతుంది. అయితే కొందరు ఈ కోటి సోమవారం రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇలా ఆచరించడం వలన ఐశ్వర్యం లభిస్తుంది. ఈ విధంగా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ఆ శివకేశవులకి పూజనైతే చేసుకోండి. ఇంట్లో పూజ చేసే అవకాశం లేకపోయినట్లయితే కనీసం గుడికైనా సరే వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకాలను నిర్వహించి ఆ స్వామివారిని దర్శించుకొని పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ పూజలో పసుపు కుంకుమలను అయితే పెట్టడం మర్చిపోయానండి. అందుకని ఇప్పుడు పెట్టుకుంటున్నాను. మీరైతే ముందే పెట్టుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఆ శివకేశవులకి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. నేను ఇక్కడ ఆ స్వామివార్లకి పులిహోర, చలిముడి వడపప్పు, అలాగే పానకం నైవేద్యంగా నివేదన చేస్తున్నానండి. ఇంట్లో ఏం వండితే అవి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. పానకంలో తప్పనిసరిగా ఒక బిలవదళం అయితే ఉంచండి. అలాగే మనం ముందు కొట్టుకున్న కొబ్బరికాయను కూడా నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. నైవేద్యం నివేదన చేసిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించండి. ఆ తర్వాత సాంబ్రాణితో ధూపం వేసి నీరాజనం సమర్పించాలి. ముద్ద కర్పూరంతో కానీ, పంచహారతను కానీ ఈరోజు నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని ఆ శివకేశవులకి, అమ్మవార్లకి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కష్టాలు, బాధలు, కోరికలు అన్నీ కూడా ఆ శివకేశవులకి తెలియజేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా కోటి సోమవారం రోజున ఆ శివకేశవుల్ని పూజించాలి. ఈ పూజ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. ఈ పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు జుట్టు కట్ చేసుకోవడం, గోర్లు కట్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. చిన్నపిల్లలను కొట్టడం, గసరడం కూడా చేయకూడదు. మితంగా మాట్లాడాలి. ఎవరికైనా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా కోటి సోమవారం రోజున పూజ చేస్తే గనక కోటి జన్మల పుణ్యఫలం అయితే లభిస్తుంది. అలాగే ఆ శివకేశవుల ఆశీర్వాదం, అనుగ్రహంతో కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇంకా పీఠం వేసుకొని పూజ చేసుకునేవారు నెక్స్ట్ డే మనకి శుక్రవారం వస్తుందండి. శుక్రవారం మనం పీఠాన్ని అయితే కదపకూడదు. అందుకని శుక్రవారం కూడా మీరు పూజ చేసుకున్న తర్వాత శనివారం మాత్రమే కదపాలి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవు. అందుకని పూజా మందిరంలోనే చేసుకుంటేనే మంచిదని చెప్పానండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే పిండి ప్రమిదలు దీపాలు కొండెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. మిగిలిన ప్రమిదల్ని ఆవుకు కానీ, లేదంటే పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పెట్టేయచ్చు. ఇంకా కొబ్బరికాయ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరికాయని మీరు ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. లేదంటే పారే నీటిలో కానీ, లేదంటే మొక్కల మొదట్లో కానీ వేసేయండి. దీని కిందన వేసిన బియ్యంతో మీరు ఏదైనా ప్రసాదం చేసుకొని తినాలి. అయితే ఇక్కడ కొబ్బరికాయ దీపం పెట్టాం కదా, అయితే కొద్దిగా కొబ్బరికాయ అనేది ఆ దీపం వేడికి కొంచెం కాలుతున్నట్టు అవుతుందండి. అదేమీ దోషమేమీ కాదు, మామూలుగానే జరుగుతుంది. ఎందుకంటే నేను కామెంట్స్లో అడిగారు, అందుకని చెప్తున్నాను. ఏమీ పర్వాలేదు. ఇంకా స్వామివార్లకి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తీసుకొని తినొచ్చండి. పూజ చేసినటువంటి బిలవ పత్రాలు కానీ, తులసి దళాలు కానీ పారే నీటిలో కానీ, లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా కోటి సోమవారం రోజున పూజనైతే చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.